పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అతి ఎక్కువ సార్లు వ్రాయబడిన పేరు మీ పేరే నాన్న, దావీదు పేరు. దరిదాపుగా తెలుగు బైబిల్లో 981 పర్యాయాలు రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో 1010 సార్లు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అంత ఎక్కువగా రాయబడిన పేరు దావీదు గారి పేరు. దావీదు జీవితంలో నుంచి ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ప్రభు చేత ప్రేరేపించబడి ఒక వర్తమానం మోసుకొని మీ మధ్యలోకి వచ్చాను. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి నేను చదవబోతున్న మాట నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 'అందరూ మీ బైబిల్ తెరిచి 28వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిజముగా, కొంచెం నోరు తెరవాలి. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు, అపూర్వమైన తన కార్యమును అనరించుటకు ఆయన పెనాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు ఆయన రేగును. 2025 సంవత్సరం మనం ముగించుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరంలో 20 దినాలు దరిదాపుగా పూర్తి చేసుకున్నాం. 2025 మీ కుటుంబ జీవితాలు, మీ ఆర్థిక విషయాలు, మీ ఆరోగ్య విషయాలు ఎలా సాగాయో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి సువార్త సభకు, ఈ కృతజ్ఞత కూటానికి వచ్చిన ప్రతి బిడ్డతో ఈ మాట పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ప్రత్యేకంగా డేవిడ్ అన్న కుటుంబంలో, ఈ రాత్రి ఈ కృతజ్ఞత సభకు వచ్చిన ప్రతి కుటుంబంలో ఈ 2026 సంవత్సరంలో ఒక ఆశ్చర్య కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆ ఆశ్చర్య కార్యం ఎలా ఉంటుందంటే అపూర్వమైన కార్యము. అంటే పూర్వం గతంలో ఎప్పుడూ ఆ కార్యం జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ జరగని ఒక మహత్కార్యం, ఒక అద్భుత కార్యం 2026లో నీ ఇంటిలో జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. అయ్యా, ఈ 2026 సంవత్సరంలో నా బ్రతుకులో నువ్వు ఎలా కార్యం చేయబోతున్నావు, నా కుటుంబాన్ని ఎలా నువ్వు నడిపించబోతున్నావు. ఇక్కడ అంటాడు, పెరాజీములో లేచినట్లు యెహోవా లేస్తాడు, గెరీజీము లోయలో, గిబియోను లోయలో యెహోవా రేగినట్లు తన పిల్లల పక్షాన ఆయన రేగబోతున్నాడు అని యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన ప్రవచనం మాట్లాడుతున్నాడు. దైవజనమ, బైబిల్లో రాయబడిన ఏ వాక్యమైనా, ఎస్పెషల్లీ పాత నిబంధనలో రాయబడిన వాగ్దాన వాక్యాలు, అది వ్యక్తులకు, ఒక జాతికి చెందిన వాగ్దానాలైనా, క్రొత్త నిబంధన సంఘానికి వ్యక్తుల వాగ్దానాలైనా, జాతులకు చెందిన వాగ్దానాలైనా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులమై ఉన్నాం. ఇది ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానం కదా, మనది కాదు కదా అని అనుకోవటానికి వీలు లేదు. అది ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానమే. కానీ పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు వారి ద్వారా ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో అవునన్నట్లుగానే, ఆమేనన్నట్లుగానే ఉన్నాయి అంటాడు. తెలుసు కదా మాట. విశ్వసించండి, ఈ 2026 నీ పక్షాన యెహోవా లేచిన సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. లేచిన దేవుడు తన హృదయాన్ని రేపుకొని, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ నీ జీవితంలో జరగని ఒక అపూర్వమైన కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని నీ కడుపును పుట్టిన బిడ్డల జీవితాల్లో,
నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో ఈ 2026 సంవత్సరం ఒక అపూర్వమైన కార్యాన్ని దేవుడు వనరించునుగాక. చెప్దాం ఆమేన్. ఇక్కడ అంటాడు, పెరాజీములో లేచినట్లు లేస్తాడు అంటాడు. అసలు పెరాజీములో దేవుడు ఏం చేశాడు? పెరాజీములో లేచినట్లుగా నేను లేచి అపూర్వమైన కార్యాన్ని వనరిస్తాను, ఇది నిజం. ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను, ఇది నిజం అని అంటాడే. పెరాజీములో దేవుడు ఏం చేశారు అనేది మనకు తెలియాలంటే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, అలాగే దినవృత్తాంతాల 1వ గ్రంథంలో ఒకే విషయాన్ని గురించి దావీదు జీవితంలో 2 స్థలాల్లో రాయబడి ఉంది. ఏమి రాశారు? దేవుడు పెరాజీములో ఏం జరిగించాడు ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను. సేమ్ ఇదే విషయం దినవృత్తాంతాలు 1వ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను మీతో పంచుకోబోతున్నాను. రైట్. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం ప్రారంభ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు వెళ్ళిపోయెను. ఇదే మాట దినవృత్తాంతాల 1వ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వాన్ని ఎదుర్కొనబోయెను. విన్నారు కదా, దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజు అయ్యాడట. ఆ వార్త ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయులందరూ దావీదును పట్టుకొని బయలుదేరి వస్తే తనను పట్టుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు అన్న సంగతి దావీదు విని ప్రాకారము గల స్థలానికి వెళ్ళిపోయాడు అని బైబిల్లో రాసింది. అక్కడ రాయబడిన మాట ఒకసారి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలందరి మీద దావీదు రాజుగా పట్టాభిషేకము చేయబడ్డారు అన్న వార్త ఫిలిష్తీయులు విన్నారు. దావీదు దరిదాపుగా 40 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల 6 నెలలని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎలాగో తెలుసా? 7.5 సంవత్సరాలు కేవలం యోధా జనాంగం మీద మాత్రమే రాజుగా ఉండి పరిపాలన చేశాడు. ఈ 7.5 సంవత్సరాల్లో దావీదుతో యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు రాలా. ఎప్పుడొచ్చారో తెలుసా? ఇశ్రాయేలీలందరి మీద దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అన్న వార్త విన్నప్పుడు దావీదుతో యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు వచ్చారు. దావీదు సాధారణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు పట్టుకోవటానికి రాలేదు. ఒక గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నప్పుడు పట్టుకోవటానికి రాలేదు. 12 గోత్రాల వారి మీద రాజుగా పట్టాభిషేకము చేయబడినప్పుడు అప్పుడు దావీదును పట్టుకోవటానికి ఫిలిష్తీయులు బయలుదేరి వచ్చాడు. దైవజనమా, ఫిలిష్తీయుడిగా పిలువబడుతున్న శత్రువైన సాతాను మనం భక్తిహీనంగా బ్రతుకున్నంత కాలం వాడు మన జోలు రాడు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారికులుగా, అక్రమ కార్యాలు చేసేవారిగా, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ చీకటిలో చిందులాడినంత కాలం సాతాను నీ జోలి రాడు. నేను పట్టుకోవాలని కానీ పడగొట్టాలని కానీ వాడు పొరపాటున ప్రయత్నం చేయడు. ఎందుకు తాగుబోతోళ్ళ జోలి బాడు, తిరుగుబోతోళ్ళ జోలి బాడు, భక్తిహీనుల జోలి బాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ వాడికి జిగిరి దోస్తులు. దోస్తులు అంటే స్నేహితులు. ఈ చీకట్లో చిందులాడే వాళ్ళందరూ సైతాను గడికి జిగిరి దోస్తులు. నీ జీవితంలో నేను దేవుని కొరకు బ్రతకాలి
అని ఎప్పుడు తీర్మానం చేసుకుంటావో, ఈ పాపలోకంలో నేను బ్రతకటం ఏంటి, నామకార్థ భక్తి జీవితం జీవించటం ఏంటి, ఎంతకాలం ఈ భక్తిహీనపు జీవితం, బ్రతికిన కొద్ది దినాలైనా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని, క్రీస్తు కొరకు బ్రతకాలని ఎప్పుడు నడుం కట్టుకొని తీర్మానం చేసుకొని అడుగులు వేయటం ప్రారంభిస్తావో అప్పుడు సైతానుగాడు నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు భక్తిహీనంగా బ్రతికినంత కాలం వాడు నీ జోలు రాడు. చీకటిలో చిందులాడినంత కాలం వాడు నీ వైపు పొరపాటున చూడడు. ఎప్పుడైతే దేవుల్లో ఎదగాలనుకుంటావో, పవిత్రమైన జీవితం జీవించాలనుకుంటావో, బ్రతికిన కొద్ది దినాలైన నిఖార్సైన క్రైస్తవ జీవితం జీవించి ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరవాలని ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని ఆరాట పడతావో అప్పుడే వాడు నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. భక్తిని విస్తరింపజేసుకుంటావే అప్పుడు దాడి చేయటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నాను, ఒక గోత్రం మీద రాజుగా ఉన్నప్పుడు దావీదును ముట్టుకోలా. 12 గోత్రాల వారి మీద రాజుగా, అంటే తన రాజ్యం విస్తరించేటప్పుడు, నువ్వు ఆధ్యాత్మికంగా విస్తరించేటప్పుడు నిన్ను పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ మాట విని అన్నయ్య, మనం భక్తిలో ఎదగాలని ప్రయత్నం చేసేటప్పుడు వాడు పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడని మీరు అన్నారు కదా, అలాంటప్పుడు అసలు మనం భక్తిలో ఎదగకుండా ఉంటే పోలా అని ఆలోచన కూడా వస్తుంది. నిజమే, చాలా చోట్ల ఈ మాటలు వింటారు, భక్తిగా బ్రతికే వాళ్ళకే శోధనలు వస్తాయి అన్న. డేవిడ్ అన్న విన్నారు ఈ మాట? ప్రార్థనా పరులకే శోధన వస్తుందన్న, దేవుని దగ్గరికి పరిగెత్తే వాళ్ళకే శోధన వస్తుందన్న. ఇది నిజమా అంటే 100కి 100 పాళ్ళు నిజం. అయితే క్రైస్తవుడికి వచ్చే ఏ కష్టం కూడా నష్టం తీసుకురాదు. ప్రతి కీడు వెనక ఒక మేలు దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. ఏ కష్టం నిన్ను పడగొట్టదో, ఏ నష్టం నిన్ను శ్రమకు అప్పగించదో, ఏ నష్టం నిన్ను మరణానికి అప్పగించదో, నీ శ్రమల మధ్యలో కూడా దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆ శ్రమకాలం తీరిన తర్వాత నీవేమంటావో తెలుసా? ఈ శ్రమ నాశనం చేయటానికి రాలేదయ్యా, దేవుడు మహిమపరచబడటానికే వచ్చాడు. అక్కక ఆ శ్రమ వచ్చింది ఈరోజు ఈ సువార్త సభ ఏర్పాటు చేయటానికే. నేను నమ్ముతున్నాను, ఈ సువార్త సభలో నిశ్చయంగా దేవుడు మన మధ్యలో రాగబోతూ ఉన్నాడు. ఒక్కొక్క బిడ్డ పట్ల విప్లవాత్మకమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను, ఈ 3 రోజుల సభల్లో పడిపోయిన బలిపీఠాలు దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఆరిపోయిన దివిటీలు వెలిగించబోతున్నాడు. దేవునికి దూరం అయిపోయిన అనేక బ్రతుకులను యేసు నామం పేరిట మరలా దేవుడు తన వైపు త్రిప్పబోతున్నాడు ఆయన. ఆ రోజు కీడే, ఈ కీడు మేలు కొరకే దేవుడు అనుమతించాడు. బిడ్డలారా, మీలో ఎవరైనా అయ్యా నేను చాలా భక్తిగా బ్రతుకుతానయ్యా, ఎందుకో ఆపద మీద ఆపద, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన తట్టుకోలేకపోతున్నానయ్యా, కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి మోకరించడానికి మనస్సు కూడా రావట్లేదయ్యా, ఎంత భక్తిగా బ్రతుకుతున్నా శ్రమలు నన్ను వెంటాడుతున్నాయే, ఆ భక్తిహీనుడు చాలా నెమ్మదిగా అలాగని వాళ్ళ మీద అసూయ కాదు, ఆ భక్తిహీనుడు చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడే. దేవుడు 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 అని పిచ్చి ప్రేమతో బ్రతికిన నా బ్రతుకులో ఎందుకయ్యా ఈ కష్టం, ఎందుకయ్యా ఈ వేదన, నా గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదయ్యా. ఏడుస్తూ, తల్లి ఈ రాత్రి ప్రార్థనకు వచ్చావా అయ్యా, గుండెల్లో ఆ మనోవేదన పెట్టుకొని ఈ రాత్రి వాక్యం వింటున్నావా? నిజమే, దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అన్న వార్త ఫిలిష్తీయులు విని దావీదును పట్టుకోవటానికి వచ్చారు. దావీదుకి ఇప్పుడు 12 గోత్రాల వారు తన దగ్గరకు వచ్చారు. మహా గొప్ప సైన్యం, సైన్యాధ్యక్షుడు, జనబలం, ధనబలం, సైనిక బలం, అన్ని బలాలు ఉన్నాయి. శత్రువులు తనను పట్టుకోవటానికి వచ్చారన్న వార్త దావీదు విని ప్రాకారము గల స్థలమునకు పోయెను. హిబ్రూలో ప్రాకారము అనే చోట దాగుచోటు అని రాయబడింది. నేను మిమ్మల్ని అడుగుతా, దావీదు యొక్క దాగుచోటు ఎవరు? ఏమో అంత సీరియస్గా చూస్తున్నారు? దావీదు దాగుచోటు ఎవరు అంటాడు కదా, నా దాగుచోటు నీవే అన్నాడు కదా. నేను అంటాను సార్, రాజు
రాజు మీద యుద్ధం చేయటానికి సైనికులు శత్రువులు యుద్ధానికి దిగారు. శత్రువులు తన మీదకి యుద్ధానికి వచ్చారు అన్న వార్త వింటంతో సహజంగా ఏ రాజైనా చేసేది సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్తాడు, సైనికుల దగ్గరికి వెళ్తాడు. రథాలు సిద్ధపరచండి, గుర్రాలు సిద్ధపరచండి, సైన్యాన్ని సిద్ధపరచండి అని సైన్యాధ్యక్షుడిని హెచ్చరిస్తాడు ఏ రాజు అయినా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దావీదు రాజు సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్లకుండా సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నా వైపు చూడండి, తను రాజు సహజ సిద్ధంగా శత్రువులు తన మీదకు వచ్చారన్న వార్త వినటంతో రాజు సహజ సిద్ధంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సరే ఇట్లా అడిగితే మీకు అర్థం కాదు, కానీ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీ ఆయన పెట్టమని ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, వెంటనే ఫోన్ ఎవరికి వెళ్ళిద్ది? అదిగో ఎంత బాగా చెప్తున్నారో చూడండి, వాళ్ళ అమ్మకంట. ఆ అమ్మ ఎంత గొప్పదో తెలుసా, ఆడు కొట్టేటట్టుంటే ఆడుతో కాపురం చేయటం ఎందుకే అందా? ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి, వచ్చేయి అందంట. ఒక మాట, రాజు కష్టం వస్తే, శత్రువులు తన మీద యుద్ధానికి దిగితే సైన్యం దగ్గరికి వెళ్ళాల, సైన్యాధ్యక్షుడిని ఆశ్రయించాల, సైన్యాన్ని పురమాయించమనలేదు. సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళక మునుపే సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరికి వెళ్ళాడు. బిడ్డలారా, నీ చెవులతో ఏదైనా ఒక దుర్వార్త వింటే, నీ గుండెల్ని ఇట్లా పగలగొట్టే వేదనాభరితమైన వార్త వింటే అమ్మకి చెప్దాం, అమ్మ దగ్గరికి మొదట పరిగెత్తొద్దు. నాన్నకి చెప్దాం, నాన్న దగ్గరికి పరిగెత్తొద్దు. నీవు ఆరాధించే యేసయ్య నాన్న కంటే అమ్మ కంటే శ్రేష్ఠుడాయిన. అమ్మా నాన్నలు విని ఆదరించగలుగుతారు, అమ్మా నాన్నలు విని అయ్యో పాపం అలా జరిగిందా అని ఓదార్పు మాటలు మాట్లాడగలుగుతారు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఆయన ఆదరించగలడు, నీ అంగలార్పును నాట్యంగా మార్చగలడు. నీ మనోవేదన దేవునికి నువ్వు చెప్పగలిగితే, నీ చెవులతో ఏ వార్త విన్నా వెంటనే పరిగెత్తుకుంటే సావుకుల దగ్గర కూడా రావద్దు. ఏం సావుకులు దేవుళ్ళు కాదుగా, అమ్మా నాన్నల దగ్గరికి పరిగెత్తొద్దు. నీ కన్నీళ్లు తొడవగలిగే, నీ దాగుచోటుగా ఉండే, నీ ఆశ్రయ స్థానంగా ఉండే దేవుని పాదాల చెంత మోకరించి, అయ్యా నా కన్నీళ్లు తొడవగలిగిన వారు, నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు? నా అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన వారు నిన్ను మించి ఎవరున్నారు? నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా. నువ్వు ముఖం చాటేస్తే నా గుండెల్లో బాధ ఎవరికి చెప్పుకోగలను? నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ప్రార్థన పట్ల నాకు ఆసక్తి ఎలా కలుగుతుంది? ఈ శ్రమలో నన్ను విడిచిపెట్టేస్తే లోకంలో అన్యజనులు వాళ్ళు దేవుడు 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 అని పరిగెత్తుతారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? నీ నామాన్ని దూషిస్తారయ్యా. అన్ని ప్రజల మధ్యలో మహోన్నతుడని పిలుచుకుంటానన్నావు కదయ్యా, పిలువబడతానన్నావు కదయ్యా. నీ నామఘనత కొరకు ఈ కార్యం చేయవా అని కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, నీ సామర్థ్యానికి మించినదైనా, నీ సామర్థ్యానికి తగినదైనా ఎలాంటి స్థితి అయినా మొట్టమొదట దేవుని పాదాల చెంత మోకరించి నీ గుండెల్లో ఉన్న మనోవేదన దేవునికి తెలియచేయుదువుగాక. దావీదు సైనిక బలం మీద ఆధారపడలా, జనబలం మీద ఆధారపడలా, ఖండబలం మీద ఆధారపడలా, దైవ బలం మీద ఆధారపడ్డాడు. ఓ మాట చెప్తా, దైవ బలం మీద ఆధారపడితే నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. నేను ఏలూరులో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో సెకండ్ ఇయర్, అది సాలిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సాలిడ్ మెకానిక్స్ అని, వాస్తవంగా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. సాలిడ్ మెకానిక్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్కి చెందిన సబ్జెక్ట్. అది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ గురించి, పిల్లర్ సైజ్ గురించి, స్లాబ్ సైజ్ గురించి, ఐరన్ రాడ్ ఏ సైజ్ వాడాలి, ఇది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా కొంత ఉండేది ఆ సబ్జెక్ట్. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద నాకు అంత పెద్ద గ్రిప్ లేదు. ఏం చేశానో తెలుసా? అర్ధగంట ముందు మోకరించి వచనాల వెంబడి వచనాలు ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశా. ఏమైనా తెలుసా?
బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయని సెలవిచ్చావు కదా, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ వశముందని మాట్లాడేవు కదా. అయ్యా, నా జ్ఞానం నీవే, నా బుద్ధి నీవే, చక్కటి ప్రత్యుత్తరాలు ఇది నీ వలనే సాధ్యం అని ఒక అర్ధగంట సేపు రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేసి పోయి ఎగ్జామ్ రాశా. ఆ ఎగ్జామ్ తర్వాత 2 రోజులకి థర్మోడైనమిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అది నా ఫేవరెట్ సబ్జెక్ట్. అవలేలగా దాన్ని చదివాను. ఆ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసానో చెప్పమంటారా? తండ్రి, ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసునామములో అడుగుచున్నాను తండ్రి. మీరు కూడా అన్నారు ఆమేనని. ఎంతసేపు జరిగింది ఆ ప్రార్థన? 1/2 నిమిషం చేశా. ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసునామములో అడుగుచున్నాను తండ్రి అని అన్నా. 1/2 నిమిషంలో ప్రార్థన చేశా. ఎందుకు 1/2 నిమిషం ప్రార్థన చేశానో తెలుసా? ఆ సబ్జెక్ట్ మీద నాకు అద్భుతమైన గ్రిప్ ఉంది, చక్కటి తెలివి ఉంది, అవలీలగా నేను రాయగలుగుతాను. అంత మునుపు ఎగ్జామ్కి అర్ధగంట ఎందుకు ప్రార్థన చేశానో తెలుసా? ఆ సబ్జెక్ట్ మీద నాకు గ్రిప్ లేదు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు. ఎగ్జామ్ రాశాను, తిరిగి వచ్చా. నేను సరిగ్గా రాయలేను, నా వల్ల కాదు అని ఒక సబ్జెక్ట్ కొరకు ప్రార్థన చేసి ఇంకో సబ్జెక్ట్ నా తెలివితో ఈజీగా రాస్తాను అని రాసి వచ్చానే. నేను ఈజీగా పాస్ అవుతానన్న సబ్జెక్టులో 78 మార్కులు వచ్చినాయి. నాకు రాదు ప్రభువా, నేను ఫెయిల్ అయిపోతానేమో, ఫెయిల్ అయిపోతే ఇంటి వాళ్ళకు మొఖవెట్లా చూపించాలి, నా జ్ఞానం నువ్వే, నా బుద్ధి నువ్వే అని అర్ధగంట ప్రార్థన చేశానే. దానిలో 88 మార్కులు దేవుడు అనుగ్రహించాడు. నీ బలంతో సాధించలేనిది దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ ఊహకు మించిన అపూర్వమైన కార్యాన్ని దేవుడు జరిగించటం ప్రారంభించునుగాక. సరే, ప్రాకారము గల స్థలానికి వెళ్ళి ఇలా అంటున్నాడు, అయ్యా, ఫిలిష్తీయులు నా మీద యుద్ధానికి వచ్చారు. వినండి, ఫిలిష్తీయులు మా మీద యుద్ధానికి వచ్చారు, వాళ్ళను జయించేటట్లుగా శక్తి దయచేయి అని ప్రార్థన చేయట్లా. వాళ్ళను ఓడించడానికి కావలసిన బలం మాకు దయచేయి అని ప్రార్థన చేయట్లా. ఎంత విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, ఫిలిష్తీయులు మాతో యుద్ధం చేయటానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళమంటావా? నా వైపు చూడాలి, ఈ మాట వినండి. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటావా? వాళ్ళతో యుద్ధానికి దిగమంటావా అని అంటున్నాడు. సహజంగా ఆ సమయంలో ఏ వ్యక్తి అయినా చేసే ప్రార్థన ఏంటి? అయ్యా, శత్రువులు వచ్చారు, వాళ్ళ మీద మాకు విజయాన్ని దయచేయి, బలాన్ని దయచేయి, సామర్థ్యాన్ని దయచేయి అని ప్రార్థన చేయాల్సింది పోయి ఇది ప్రార్థన చేయకుండా దేవుని చిత్తాన్ని ఆ సంక్లిష్ట స్థితిలో విచారిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఉద్రేకం పనిచేస్తుంది కానీ ప్రార్థనాత్మ పనిచేయదు. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా మీ మీద కొట్లాటకొచ్చి, ఒక మాట, ఎవరైనా మీ మీద కొట్లాటకొచ్చి నువ్వు దుర్మార్గురాలివే, నువ్వు చెడిపోయిన దానివే, నువ్వు పనికిమాలిన దానివే, అసలు మీ ఆయన అట్టాటోడే, మీ పిల్లలు ఎట్టాటోళ్ళే అని తిడతా ఉన్నారు అనుకోండి. ఆ తిట్లు విని ప్రార్థనా గదిలోకి వచ్చి, దేవా, వాళ్ళు అలా తిడుతున్నారయ్యా, ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడమంటావు అని ప్రార్థన చేస్తారా? చీపిరి కట్ట కారపొడి తీసుకుంటారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి. వాళ్ళు ఆ మాట అన్నందుకు, దేవా, నువ్వు చెడిపోయిన దాని వందయ్యా, నువ్వు పనికి మాలిన దాని వందయ్యా, ఆ మాట అన్నందుకు నన్ను ఎట్లాంటి ప్రత్యుత్తరం ఏమంటావు అని ఎవరు అడగరు. ఎమోషన్ అక్కడ పనిచేస్తుంది, ఉద్రేకం అక్కడ పనిచేస్తుంది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళమంటావా? వెళ్ళటం నీ చిత్తమేనా? యుద్ధ భూమిలో అడుగు పెట్టమంటావా? యెహోవా చిత్తాన్ని వెతుకుతున్నాడు. అమ్మా, అయ్యా, నీ చుట్టూత ఏ పరిస్థితులున్నా, ఏ అడుగు వేయాలని నువ్వు ప్రయత్నం చేసినా, ఆ అడుగు వేసే ముందు ఇది దేవుని చిత్తమా కాదా, వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్, ఇది దైవ చిత్తమా కాదా, ఇలా నేను అడుగులు వేయటం వాక్యానుసారమా కాదా అని దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అని రాసింది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్థలం ఉంది,
ఆ ఇల్లు పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక సామర్థ్యం ఉంది. నీ సామర్థ్యాన్ని బట్టి వెంటనే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయకు. ఈ ఇల్లు కట్టడం దేవుని చిత్తమా కదా? ఈ మీటింగ్ పెట్టడం దేవుని చిత్తమా కదా? ఈ స్థలానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? నా కుమార్తెకు ఈ సంబంధం చూడటం దేవుని చిత్తమా కాదా? నా కుమారుడికి ఈ అమ్మాయిని తీసుకురావటం దేవుని చిత్తమా కాదా? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతికితే, అగైన్ యోహాను భక్తుడు అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. అన్న పెళ్లి కాని బాబును ఒకసారి పంపించండి, మళ్ళీ పెళ్ళైన బాబును పంపిస్తే ఇంకోసారి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళారు, 2 సంబంధాలు వచ్చాయి. నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు అబద్ధం ఆడితే అస్సలు ఊరుకోను, నీకు ఇప్పుడు పరీక్ష. ఈ బాబుకు 2 ఆఫర్లు వచ్చాయి. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగ ఆఫర్లు కాదు, అదే మ్యారేజ్ ఆఫర్లు. థ్యాంక్ యూ అయ్య గారు. 2 మ్యారేజ్ ఆఫర్లు వచ్చాయి. ఒక అమ్మాయి ఏమో ఎర్రగా అబ్బాయిలాగే చక్కగా 6 అడుగులు ఎత్తు, సౌందర్య రాశి అనండి, సౌందర్య రాశి. ఆ అమ్మాయి 100 కోట్ల రూపాయలకు ఆస్తి పరురాలు, తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ అమ్మాయి ఈ అబ్బాయి నచ్చింది, రైట్ నేను చేసుకోవడానికి ఇష్టమే అంది. మరలా చెప్తున్నా, ఆ అమ్మాయి ఎర్రగా దొండపొండులాగా తెల్లగా సౌందర్య రాశిగా ఉంది, 100 కోట్ల రూపాయల ఆస్తి పరురాలు. అఫ్కోర్స్ బాప్తిస్మం తీసుకుంది, మారు మనసు పొందింది, భక్తిగా బ్రతుకుతుంది. సరే, ఆ అమ్మాయిని చూసేలోపు ఇంకొక సంబంధం వచ్చింది. ఇంకొక అమ్మాయి చెప్పమంటారా, నల్లగా ఉంది. నా వైపు చూడాలి అందరూ. అమావాస్య సెకటి, నల్ల సముద్రంలో 40 సంవత్సరాలు ముంచి లేపితే ఏ రంగు వస్తుందో ISI స్టాండర్డ్ ఒరిజినల్ రంగు. ఎండకు ఎండిన, వానకు తడిచిన, మంచుకు నానిన మార్పు లేని మారని రంగు. తెల్లగా ఉంది అమ్మాయి. 2 పళ్ళు బయటకు వచ్చి ఉన్నాయి. అమ్మాయి అస్సలు చదువుకోలే. ఒక మాట, అమ్మాయి అస్సలు చదువుకోలే. చదువుకోకపోగా పేదమ్మాయి. ఈ అబ్బాయి ఏదైనా కట్నం ఇస్తే చేసుకుందాం అన్నట్టుంది, ఓలి ఇస్తే చేసుకుందాం అన్నట్టుంది. ఇప్పుడు ఈ అబ్బాయి, దేవా ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అమ్మాయిని చేసుకోవాలా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్తాడా, మొదటి దానికే వెళ్తాడా? మీరు చెప్పండి. మిమ్మల్ని అడగటం ఎందుకు, ఈ అబ్బాయిని అడుగుదాం. అబద్ధం ఆడద్దు. నువ్వు ఇక్కడ భక్తిగా పొరపాటున ఉన్నది ఉన్నట్లుగా రైట్. వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకుంటూ వచ్చినా అరే రే 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 సరే, నువ్వు మీ డాడీ మీద పెడితే ఇప్పుడు మీ డాడీనే పిలుస్తా. నువ్వు అనవసరంగా మీ డాడీని బుక్ చేయకో. అబద్ధం ఆడకుండా చెప్పు, వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకుంటావు? అబద్ధం ఆడకుండా నోరు తెరు. అసలు ఎంతకు పెళ్లి చేసుకుంటావు లేదా? ఎటు చూడు, వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకుంటావు? దేవుని చెప్పి అడుగుతుంది. సరే, ఈయన అట్లా పెడతావు తల్లి. మగపిల్లలు ఒకసారి నా వైపు చూడండి. సరే, ఆ 2 ఆఫర్లు వచ్చాయి. సహజంగా ఈ 2 ఆఫర్లు వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరు 90% ప్రార్థన చేయరు. ఎందుకు? మొదటిది దేవుని చిత్తమై ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు రామేనందే? ఇంకక్కడ దేవుని చిత్తం వెతికేది ఏముంటుంది? వింటారా? మన చిత్తం ఏదో అది జరిగితే దేవుని చిత్తం అనుకుంటాం. ఇక అక్కడ ప్రార్థన చేయరు. ఒకవేళ ఎవరైనా ప్రార్థనాపరుడు ప్రార్థన చేసి, దేవా ఎర్రగొన్న అమ్మాయి అనండి, ఇంకోసారి ఎర్రగొన్న అమ్మాయి, నల్లగొన్న అమ్మాయి, వీళ్ళిద్దరిలో మీ చిత్తం ఏది, నాకు బయలుపరుసు ప్రభువా అని తమ్ముడు ప్రార్థన చేస్తావు. అట్లా చేస్తాను. సరే, దేవుడే నీ దగ్గరకు వచ్చి, నా కుమారుడా నల్లగొన్న అమ్మాయి చేసుకోనాయనా, అది నా చిత్తం అయి ఉంది, ఎదురు కట్నం ఇచ్చి చేసుకోనాయనా, అది నా చిత్తం అయి ఉంది అని ఒకవేళ స్వరం వినబడిన తూ
తూచ్, ఇది దేవుని స్వరం కాదు. సహజంగా దావీదు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే అద్భుతమైన వ్యక్తిగా నిలవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతికే దైవ చిత్తానుసారమైన మనుష్యుడు. దేవుడే ఆశ్చర్యపోయి అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదని. అంటే ఏ పని చేయాలన్నా దేవుని హృదయాన్ని వెతికేవాడు. అమ్మా, అయ్యా, నీ పిల్లల్ని ఓ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు పలానా కాలేజీలో జాయిన్ చేశారు, ఇలా పలానా కాలేజీలో జాయిన్ చేశారని, ఎవరో జాయిన్ చేశారని వాళ్ళ గోల నీ గోలు కాకూడదు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ అయింది, వాళ్ళ అమ్మాయి డాక్టర్ అయింది, వాళ్ళ అమ్మాయి డాక్టర్ అయింది, వాళ్ళ గోల నీ గోలు కాకూడదు. వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, ఆ గోల నీ గోలు కాకూడదు. వాళ్ళ అబ్బాయి చైతన్యాల్లో జాయిన్ అయ్యాడు. ఒక ఆయన అంటాడు, మా ఓడు చైతన్యాల్లో జాయిన్ అయ్యి చైతన్యవంతుడు అవుతాడు అనుకుంటే ఉన్న చైతన్యం పోయిందయ్యా అన్నాడు. విన్నారు ఈ మాట? ప్రతి విషయంలో క్రైస్తవ జనమా, నీ పిల్లల వివాహ విషయంలో, నీ ఇంటి కన్స్ట్రక్షన్ విషయంలో, నువ్వు ఒక అడుగు వేసే విషయంలో, ఒక ప్రయాణ విషయంలో, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉండు. మీరు అడగొచ్చు, అన్నా దేవుని చిత్తాన్ని వెతికితే దేవుడు మాట్లాడతాడా? నీవు ఆరాధించే దేవుడు మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడై ఉన్నాడు. వినగలిగే మనస్సు నీకు ఉండాలే కానీ, దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగే వ్యక్తిత్వం నీలో ఉండాలే కానీ, ప్రతిదీ నా ప్రభు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అయ్యా, యుద్ధానికి వెళ్ళమంటావా అని దావీదు అడిగితే, దావీదుతో దేవుడు అన్నాడు, నిస్సందేహముగా వెళ్ళు, శత్రువులను నీ చేతికి అప్పగించబోతున్నాను అన్నాడు. దావీదు దేవుని మాట పట్టుకొని శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళాడు. అద్భుతం తెలుసా? దావీదు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధ భూమిలో దావీదు శత్రువులు నిలవలేక వాళ్ళు పారిపోతూ ఉంటే తరిమి వారిని హతం చేశాడు. ఆ స్థలానికి దావీదు ఏమని పేరు పెడతాడంటే బయల్ పెరాజీము అనండి. ఇంకోసారి బయల్ పెరాజీము అనే పేరుకున్న అర్థం ఏంటంటే, నా శత్రువు నా ఎదుట నిలవలేక ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు కొట్టుకొని పోయారు అంటాడు. ఇంకోసారి చెప్తాను, ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా నా శత్రువులు నా ఎదుట నిలవలేక చెత్త కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోయారు అంటాడు. దైవజనమా, 2025 సంవత్సరం చెత్త లాంటి ఏ సమస్యలు నిన్ను తరుముతూ వచ్చాయో, ఫిలిష్తీ లాంటి ఏ ఆపదలు నిన్ను తరుముతూ వచ్చాయో, ఆర్థిక సమస్యల్లో నల్లగొట్టబడ్డావేమో, అనారోగ్య సమస్యల్లో నల్లగొట్టబడ్డావేమో, భార్యాభర్తల మధ్యలో అసమాధానపు సమస్యలతో నల్లగొట్టబడ్డావేమో, ఆర్థికంగా చితికిపోయి, పంట నష్టపోయి, వ్యాపారంలో చితికిపోయి, ఏ కోణంలో చూసినా ఒక చితికిపోయిన వ్యక్తిగా శ్రమల మధ్యలో కొట్టవిట్టాడుతూ ఒకవేళ ఈ రాత్రి ప్రార్థనకు వచ్చావేమో, పెరాజీములో యెహోవా లేచినట్లుగా, గిబియోనులో యెహోవా రేగినట్లుగా ఈ రాత్రి నీ పక్షమై నీ దేవుడు రేగి నీ ప్రతి సమస్య చెత్త కొట్టుకొని పోయేటట్లు ఈ రాత్రి దేవుడు కార్యం చేయునుగాక. ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, ఏ కన్నీళ్లతో వచ్చావో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల మధ్యలో వచ్చావో నాకు తెలియదు, గుండెల్లో ఏ వేదన పెట్టుకొని చావాలో బ్రతకాలో అర్థం కాక నేను చస్తే పోయిద్ది, ఈ బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుంటే పోయిద్ది, జీవితాంతం కష్టపడిన ఈ అప్పుల వలయంలో నుంచి నేను బయటకు రాలేను, జీవితాంతం ఏడ్చిన ఈ భర్త మారడు, ఈ పిల్లలు మారరు, నా బ్రతుకు ఇంతే, చివరికి చితికిపోయి చస్తే బాగుండు మనోవేదనతో ఈ రాత్రి వచ్చావేమో, నిశ్చయముగా నా దేవుడు పెరాజీములో లేచినట్లుగా ఈ మొగల్తూరు పట్టణంలో నీ పక్షాన దేవుడు లేచునుగాక, నీ పిల్లల పక్షాన దేవుడు లేచునుగాక, నీ కుటుంబ పక్షాన దేవుడు లేచునుగాక. లేచిన దేవుడు గిబియోనులో రేగాడట అనండి ఆ మాట. పెద్దగా గిబియోనులో దేవుడు రేగాడట. కాలాలు మారినా మారని దేవుడు గిబియోనులో రేగినట్లుగానే ఈ మొగల్తూరు పట్టణంలో నీ కుటుంబ పక్షాన,
నీ పిల్లల పక్షాన, నీ కుమార్తెల పక్షాన, నీ ఆర్థిక విషయంలో నా దేవుడి రాత్రి రేగునుగాక. 2026 అపూర్వమైన కార్యం జరిగిన సంవత్సరంగా బహుమానంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో నా దేవుడు జరిగించునుగాక. అయితే ప్రభు బిడ్డలారా, బయల్ పెరాజీముకు రావటానికి కారణం శత్రువులు వచ్చారన్న వార్త విని తన సొంత బలం మీద ఆధారపడకుండా, సైనిక బలం మీద ఆధారపడకుండా దైవ బలం మీద ఆధారపడ్డాడు. దేవుని చిత్తాన్ని వెతికాడు. నీ చుట్టూతో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా ప్రతి విషయమై దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉండు. ప్రతి విషయమై దైవ చిత్తం ఏమిటా అని దైవ చిత్తం కొరకు నువ్వు కనిపెడితే, ఏ దేవుని చిత్తం కొరకు కనిపెట్టావో, ఏ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడో, ఏ దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు అడుగులు వేయటం ప్రారంభించావో, అదే దేవుడు నీ పక్షాన నిలవబడి శత్రువును జయించడానికి కావలసిన శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించును కాక. అద్భుతం. ఆ ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయటానికి వారితో పాటు ఫిలిష్తీయుల దేవతలను తీసుకొచ్చారు. మా దేవతలు మాతో పాటు ఉంటే మమ్మల్ని కాపాడుతాయి, మాకు జయాన్ని ఇస్తాయి. ఆ యుద్ధంలో ఆ దేవతలు వాళ్ళని కాపాడలేకపోతే వాటిని విడిచిపెట్టి ఫిలిష్తీయులు పారిపోతూ ఉన్నారు. దావీదు రానే వచ్చాడు, వాటన్నిటిని చూశాడు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? అగ్నితో వాటన్నిటిని కాల్చివేయమన్నాడు. అనండి ఈ మాట, అగ్నితో. చెప్పాలి, అగ్నితో వాటన్నిటిని కాల్చివేసేయమన్నాడు. మారు మాట మాట్లాడకుండా అగ్నితో వాటిని అగ్నితో వాళ్ళు కాల్చివేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాటిని తన దేశానికి తీసుకెళ్ళినట్లుగా కానీ, తన దేశంలో ఉంచుకున్నట్లుగా కానీ లేఖనాల్లో మనం చూడం. వాటిని అగ్నితో కాల్చివేసినట్లుగా క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుడు దేవుడు తన పక్షాన రేగునట్లుగా, తన కుటుంబ పక్షాన దేవుడు లేచునట్లుగా మూఢ విశ్వాసాలను, మూఢనమ్మకాలను, దేవునికి ఆయాస్కరమైన ప్రతి దాన్ని మనం కాల్చివేసేటువంటి ప్రజలుగా ఉండాలి. ఎవరైతే మూఢ విశ్వాసాలను, మూఢనమ్మకాలను, దేవునికి ఆయాస్కరమైన వాటిని కాల్చివేస్తారో వారి పక్షాన దేవుడు లేవటం ప్రారంభిస్తాడు. ఒక అపూర్వమైన కార్యం నొనరించున్నట్లుగా దేవుడు తన బాహుబలత చాపటం ప్రారంభిస్తాడు. కొంతమంది కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఎవరి మూఢనమ్మకాలను, ఎవరి విశ్వాసాలను మనం కించపరచకూడదు. ముస్లిం సహోదరులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. మన హైందవ సహోదరులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. సిక్కు సహోదరులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. బట్ క్రైస్తవులుగా మనం ఏ మూఢనమ్మకాలను ఆచరించే వ్యక్తులుగా పొరపాటును బ్రతకూడదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండును కాక. యేసు మీద తప్ప మరి దేని మీద మన విశ్వాసం ఉంచి వాటి మీద ఆధారపడి బ్రతికే వారిగా ఉండకూడదు. కొంతమంది క్రైస్తవులు కూడా పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు బొక్క మీద సొక్క పెడతారు. పుట్టిన బిడ్డలకి అరికాలులో చెప్పండి సొక్క పెడతారు. ఎందుకంట? బిడ్డకు దిష్టి తగలకుండా, బిడ్డకు కీడు కలగకుండా, బిడ్డకు అపాయం కలగకుండా కాపాడేది, బిడ్డకు అపాయం కలగకుండా కాపాడేది బొగ్గ మీద పెట్టిన సొక్క దేవుడైన యెహోవానా? నా స్నేహితుడు ఒకడున్నాడు, వాడు పెళ్ళి సహజంగా వాడిని ఏమంటారంటే అమరావతి అపురూప శిల్పం అంటారు. అంటే బాగా నల్లగా ఉంటాడు. నేను అనుకుంటే వాడు నాకు తాత, నేను అనుకుంటే నాకు వాడు తాత. వాడి పెళ్ళికి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, వెళ్ళా. విచిత్రం ఏంటో తెలుసా? వాడికి బొగ్గ మీద సుక్క పెట్టారు. నాకు తప్ప జనాలకు కనపడుతుంది. నేను అడిగా, రే నీకెందుకురా బొగ్గ మీద సుక్క అన్న. ఏమంటాడు తెలుసా? దిష్టి తగలకుండారా, నిన్ను చూసినోడికి దిష్టి తగలిపోతే మేలురా నాయన, ఎందుకురా ఇది, ఏంటిది? క్రైస్తవ సంఘం వీటిని కాల్చేయాలి. ఈ మూఢనమ్మకాల మీద క్రైస్తవుడు పొరపాటున ఆధారపడి బ్రతికేవాడిగా ఉండకూడదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదా అంటే విశ్వాసమునకు కర్త,
దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో సాగిపోవుదుముగాక. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. విశ్వాసము కానిది ఏదో అది పాపం. దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా మాట్లాడుతుంది. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, ఆ పెళ్లి కార్డుకి సంబంధించిన తీసుకొని వచ్చాడు. నాతో అన్నాడు, అయ్యగారు ఈ పెళ్లిలో మీరు వచ్చి వాక్యం చెప్పాలి. పెళ్లి కార్డులో మీ పేరేయటానికి ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు. మీ వాళ్ళని అడిగితే అదే చెప్పారు, మీరే వచ్చి పెళ్లి చేయాలండి అన్నారు. తప్పకుండా నాయ, నాకు అవకాశం ఉంటే ఆ డేట్ ఉంటే చూద్దాము, అనుకూలత ఉంటే చూద్దామని పెళ్లి కార్డు తీసుకున్నా. ఆ పెళ్లి కార్డు మీద ఏమని రాసిందో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. తర్వాత మాట చెప్పండి, నీకు తెలియందా? పెద్దగా చెప్పండి అమ్మా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాసింది. ఆ వాక్యం చదవడంతో నాకు కూడా సంతోషం అనిపించింది. ఆ తర్వాత పెళ్లి కొడుకు పేరు కాడ, పెళ్లి కూతురు పేరు కాడ ఇలా రాసింది. చీ 2 సొక్కలు. ఆ తర్వాత కొడుకు పేరు రాశారు. ఆ తర్వాత కోడల పేరు ఏమని రాశారో తెలుసా? చీ అదే ఏదో అంటున్నారు కదా, చానండి అమ్మా. చీ లా సౌ. చీ లా చీ లా సౌ. సౌ అంటే 100. అదే చీ లా సౌ అని కోడల పేరు రాశాడు. నాకు పర్లేదు, బాగానే ఉందనుకున్నా. కిందకు వచ్చేసరికి ఏమని రాశాడో తెలుసా? ఉదయం 9:45 మా ఊరి సెకండ్లు కూడా వదిలిపెట్టల. శుభముహూర్తాన వివాహం జరిపించబడును అని రాశాడు. సెకండ్లు కూడా వదిలిపెట్టకపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. అయ్యా, కొంతమంది ముహూర్తాలు చూసుకుంటారు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళని మనం కించపరచకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా లోకంలో కొంతమంది ముహూర్తాలు విశ్వసిస్తారు, వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళను మనం కించపరచకూడదు. క్రైస్తవుడి జీవితంలో ముహూర్తాలు విచారించకూడదు. అలా ముహూర్తాలు విచారించే మనుష్య రాజు శత్రువుల చేత పట్టబడ్డాడు. అయ్యా, క్రైస్తవుడికి మంచి రోజేది? నేనంట, యేసు నీతో ఉంటే ప్రతిరోజు నీకు మంచి రోజే. యేసు నీతో ఉంటే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి కూడా ఏదేనుగా దేవుడు మార్చేస్తాడు. కారు చీకటిలో అడుగుపెట్టిన దాన్ని మధ్యాహ్న కాల తేజస్సులాగా మార్చగలిగిన శక్తివంతుడు ఆయన. ఏంటయ్యా ఇది ఇది రాస్తే రాసావు ఏంటి? ఉదయం 9:45 రాసేవి ఏంటి అన్నాడు. ఇది మా ఫ్యామిలీ పంతులు గారు డిసైడ్ చేసి ముహూర్తం బాగుందని రాశాడండి అన్నాడు. మంచిదయ్యా, తప్పేముంది నీ నమ్మకం నీది. కానీ ఒక మాట, సోమవారం ఉదయం 9:45 శుభముహూర్తాన వివాహం జరిపేటట్లుగా ఎవరో చెప్పారన్నావు కదా, మరి పైన ఏమని రాసావు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని రాసావు. అది బాగలేదయ్యా, కొంచెం మార్చు. ఏం మార్చమంటారు అన్న. ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాయన్న. బైబిల్లో అట్ట లేదుగా అన్నాడు. ఈ మూఢ విశ్వాసాలను క్రైస్తవ సంఘం కాల్చి బూడిద చేయాలి. లోకంతో రాజీ పడకూడదు. నేనంట, నీ ప్రభు కొరకు బ్రతికే విషయంలో నీవెంత రోషంగా ఉంటావో, నీ రోషానికి తగినట్లుగా నీ పక్షాన దేవుడు చెలరేగటం ప్రారంభిస్తాడు. శత్రువును అణచటం ప్రారంభిస్తాడు. వరద ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయేటట్లుగా ఎన్ని సమస్యలు నీ చుట్టూతో ఉన్నా అవి కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు మీద కాక వేటి మీద నువ్వు నమ్మకం ఉంచి క్రైస్తవ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోతున్నావో, ఈరోజు ఈ వాక్యం వింటుండగా వాటిని అగ్నితో నువ్వు కాల్చివేయగలిగితే ఈ 2026 నీ పక్షాన దేవుడు రేగిన సంవత్సరంగా దేవుడు చెయ్యును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. నాకు ఈ పశ్చిమ గోదావరి అంటంతో ఒకటి నాకు బాగా జ్ఞాపకం వస్తుంది, అది చెప్పకుండా ఉండలేను. మే నెలలో ఇక్కడ ఒక పెండ్లి అమ్మాయి, మన చర్చికి వచ్చే అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
మొత్తానికి మా సొంత ఊరిలో పెళ్లి చేసుకోవాలి, అబ్బాయిది పలానూరు, మా ఊరు పక్కనే అంటే మొత్తానికి వాళ్ళ ఊరు పెళ్ళికి వచ్చాం. అది మంచి మే నెల, వేసవి కాలం, భయంకరమైన ఉక్కపోత. ఆ చర్చి రేకుల షెడ్ చర్చి. సరే మొత్తానికి పెళ్లి కూతుర్ని చర్చి లోపలికి తీసుకొద్దామని ఆ పాస్టర్ గారు నేను చర్చి దగ్గరికి ఎంట్రన్స్ కాడికి వచ్చాం. ప్రార్థన చేసాం. అమ్మాయి లోపలికి వచ్చాయి అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి లోపలికి వద్దామన్న తొందరలో ఎడంకాలు చర్చిలో పెట్టింది. వెంటనే పాస్టర్ గారు అన్నారు, అమ్మాయి శుభమంట పెళ్లి చేసుకోవడానికి చర్చిలోకి వస్తా ఎడంకాలు పెడతామంటే తే, కుడికాలు పెట్టాలని తెలివి లేదా, ఎడంకాలది కుడికాలు పెట్టు అన్నాడు. నేను మెల్లిగా అయ్యగారితో అన్నా, అయ్యగారు ఎడంకాలు పెట్టకూడదా అన్న. ఏదో పెట్టింది ఎడంకాలు, ఏ కాలు అయితే ఏమైంది, ఈ ఎడంకాలు పెట్టకూడదా అన్న. నా వైపు చూసి అన్నారు, నువ్వు పెంతుకోస్తా అన్నాడు. మీ పెంతుకోస్తూ వాళ్ళంతా గొంతుకోస్తూ, నేను పెంతుకోస్తూ కాదయ్యా, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం సార్వత్రిక సంఘ దర్శనం. పెంతుకోస్తోని పొరపాటును కాదు, సార్వత్రిక సంఘానికి చెందిన వాడిని. ఏమి కుడికాలు ఎడంకాలు పెట్టకూడదా అన్న. నేను మెల్లిగా అన్నా, యేసయ్య రక్తం కుడికాల్లోనే ప్రవహించి ఎడంకాల్లో ప్రవహించకుండా ఉందా, రెండు కాళ్ళలో ప్రవహిస్తుందా అన్న. మీకేం తెలుసండే, పెద్దోళ్ళు చెప్పిన మాట మనం వినాలా, కుడికాలు పెట్టాలంతే అన్నాడు. ఆ అమ్మాయి ఎడంకాలు వెనకాల కుడికాలు పెట్టింది. అద్భుతం తెలుసా, కుడికాలు పెట్టిందో లేదో ఉన్నపాటున కరెంటు పోయింది. మీరు నమ్మండి, ప్రార్థన అయిపోయిందాకా కరెంటు రాలేదంటే. కుడికాలు అట్లా పెట్టిందో లేదోనండి కరెంటు పోయింది. నేను మనసులో అనుకున్నా, కుడికాలు మహిమ, కుడికాలు మహిమ, కుడికాలు పెట్టింది కరెంటు పోయిందండి. ఇక అమ్మాయిని పెళ్లిపెట్టల దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి ఒక్కపోతకి, అసలే సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏసీలో ఉండే అమ్మాయి ఒక్కపోతకి అక్కడ కూర్చోలేక వాళ్ళ అమ్మని చూసి అంటది, మమ్మీ పెప్సీ, మమ్మీ మమ్మీ మాజా, మమ్మీ థమ్సప్ అని తాగిందే తాగుతుంది, బాటిల్ తాగుతుంది. ఈ మధ్యలో తాగి ఆ ఒక్కపోత కొండలేక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిచి, మమ్మీ నేను ఇక్కడ కూర్చోలేను మమ్మీ, నేను బయటికి వెళ్ళిపోతా మమ్మీ అంటది. వాళ్ళ మమ్మీ అంటది, పెళ్ళి నీదేనే, నువ్వు బయటకు పోతే ఎట్లాగా ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టాలా, నేను కూర్చోలేను మమ్మీ, నేను బయటికి వెళ్ళిపోతా. అరే పెళ్ళి నీదేనే, కూర్చొని ఆవాడంటది. ఈలోపు పెళ్లి చేస్తున్నా, అదే కుడికాలు పెట్టమన్నారే పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు నా వైపు ఎట్టా చూశాడు. నేను మనసులో అనుకున్నాను, కుడికాలు మహిమ, ఏం చేద్దాం మరి. సంఘం వాటిని కాల్చేయాలి. 2026 సంవత్సరం క్రైస్తవ సంఘం పట్ల, మొగల్తూరులో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబం పట్ల, ఈ రాత్రి ఎందరైతే ఈ సువార్త సభకొచ్చి దేవుని వాక్యం వింటున్నారో మన ఒక్క కుటుంబం పట్ల దేవుడు చెలరేగిన సంవత్సరంగా దేవుడు చేయునుగాక. పెరాజీములో రేగినట్లుగా, గిబియోనులో లేచినట్లుగా రాగల ఈ సంవత్సరం దేవుడు మన పక్షాన లేచున్నట్లుగా ఈ మూఢ విశ్వాసాలు, దేవునికి అసహ్యమైన ప్రతి దాన్ని మనం కాల్చి బూడిద చేసే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే దేవుడే మన పక్షాన లేచునుగాక. ఇది చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. ఒక 4 నెలలు బట్టి క్రొత్తగా మన మందిరానికి వస్తున్నారు. ఒకరోజు ఒక ఆయన వచ్చి, అయ్యా దేవుడు అద్భుతం చేస్తాడు అంటున్నారు. గడిచిన 10 సంవత్సరాలు బట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నా, ఏ అద్భుతం జరగల. పిల్లలిద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది, ఉద్యోగం లేక అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయానయ్యా. దేవుడు అద్భుతం చేస్తాడు అంటున్నారు, ఏ అద్భుతం జరగల. ఎందుకు అద్భుతం జరగల? ఇది దేవుని శక్తిలో లోపమా, మా భక్తిలో లోపమా అన్నాడు. ఆ మాట నాకు ఆ రైమింగ్ బాగుండి, సరేనయ్యా నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి చెప్తాలే, ఒకవేళ దేవుడు ఏదైనా ప్రేరేపణ ఇస్తే. శ్రమలు క్రైస్తవ్యానికి కొత్త ఏం కాదు, శ్రమలు క్రైస్తవ్యానికి పొరపాటున శాపం కాదు. ప్రతి శ్రమ క్రైస్తవుని సువర్ణంగా మారుస్తుంది. ప్రతి శ్రమ మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు. శ్రమల్లో ఉండటం శాపమేం కాదు. సరే ఎందుకు దేవుడు కనికరించలేదో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తానులే అని మొత్తానికి ఒకరోజు ఆ ప్రాంతంలో ఉపవాస ప్రార్థన నుండి వెళ్ళాం. ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత చెల్లిని అడిగా, అమ్మ ఇక్కడ మన చర్చి కొత్తగా ఒక 6 నెలలు బట్టి వస్తున్నారు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడేనా అంటే, అవునన్నయ్య ఎక్కడే, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామమ్మా అని వెళ్ళాం. మొత్తానికి
మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళి నేనే, అప్పుడు శాబా ప్రారంభ దినాలు, ఇప్పుడు కాదు, శాబా ప్రారంభ దినాలు, తలుపు అలా కొట్టబోతున్నా. తలుపు కొట్టబోయే లోపు ఆ ఇంట్లో నుంచి చక్కగా సినిమా పాటలు, సినిమా డైలాగులు, సకుటుంబ సపరివారంగా చూస్తున్నట్టున్నారు. అబ్బా ఎంత సరదాగా నవ్వుకుంటున్నారంటే ఆ జోక్స్కి అంత సరదాగా నవ్వుకుంటున్నారు. నాకు అర్థం కాక నన్ను తీసుకెళ్ళిన చెల్లిని అడిగాను, అమ్మ ఇది మన చర్చికి వచ్చే వాళ్ళు ఇల్లే నాన్న, మీకు ఎందుకన్నా అంత డౌటు అన్నారు. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాదాలు వినబడతాయని బైబిల్లో రాసింది. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఈ క్రైస్తవ కుటుంబాల్లో ఈ సినిమా పాటలు ఏంటమ్మా, ఇది మనోళ్ళిల్లు కాదమ్మా అన్న. అనయ్యో ఇది వాళ్ళే మనోళ్ళిల్లు అనయ్య, కాకపోతే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అదే ఏదో చెప్పండి, అదే ఇది ఇదే అన్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక సరే ఇంత దూరం వచ్చాం కదా, చిన్న ప్రార్థన చేసి వెళ్దామని మెల్లిగా తలుపు కొట్టా. కొంతమంది క్రైస్తవుల ఇళ్ళలో తలుపు కొడితే డైరెక్ట్గా తలుపు తీయరు, ఒక దానిలో నుంచి తొంగి చూసిన తర్వాత తలుపు తీస్తారు. దేనిలో నుంచి చెప్పండి, మీకెడ తెలిసింది ఇంతకీ సంగతే? అందరూ కిటికీ అనేది కరెక్ట్గా చెప్పారు అయ్య గారు, మరి ఎందుకు చెప్పారు, ఎట్లా చెప్పగలిగారు తెలియలేదు. నిజమే, వాళ్ళ అబ్బాయి కిటికీలోంచి చూశాడు. ఇట్ట చూడటంతో ఏమన్నాడు తెలుసా, అమ్మా పాట్ర గారు వచ్చాడమ్మా అన్నాడు. ఎప్పుడు మోకాలు నొప్పి అనే అమ్మ ఏ కుర్చీ మీద కూర్చుందో నాకు తెలియదు, కానీ లేడి పిల్లల్లాగా చెంగుమని ఎగిరి టీవీ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంటి యజమానుడు వచ్చి తలుపు తీసి అప్పుడే ప్రార్థనలో నుంచి లేచిన భక్తుడులాగా బేస్ వాయిస్తో ప్రైజ్ లార్డ్ అయ్య గారు అన్నాడు. నేనేం చేశాను తెలుసా, డైరెక్ట్గా వాళ్ళ టీవీ దగ్గరికి వెళ్ళా. అప్పట్లో DVD ప్లేయర్ ఉంటుంది కదా, DVD ప్లేయర్, ఆ DVD ప్లేయర్ మీద ఎంతెత్తు సినిమా క్యాసెట్లు ఉన్నాయి. నేను చెప్పా, ఎంత చెత్త పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటయ్యా? శాపగ్రస్తమైన వాటిని, హేయమైన వాటిని వాక్యమని అగ్ని చేత కాల్చివేయాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయాలి. దేవుని మందిరానికి వచ్చి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ, పవిత్రుడైన దేవుని వెంబడిస్తూ, ఈ అపవిత్రమైన వాటిని చూస్తూ ఎలా మీరు బ్రతకగలుగుతున్నారు? ఇంటి ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యగారు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తే తప్పు, కానీ ఇంట్లో సినిమా చూస్తే తప్పే ఉంది అన్నాడు. నేను అన్నా, మొహం పగలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమైంది? పాలకొల్లు రాయితో కొట్టుకున్నా కానీ మొహం పగిలిపోద్ది. హైదరాబాద్లో రాయితో కొట్టుకున్నా, అయ్యా మీ వైజాగ్ రాయితో కొట్టుకుంటే అయ్యగారు అంటారు 4 ముక్కలు అయిపోద్దట. మొహం పగలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమైంది? అప్పుడు నేను ప్రారంభించా. ఆ రోజు నన్ను ఒక మాట అడిగేవే, నేను ఆశీర్వదించబడకపోవటానికి, నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడకపోవటానికి, ఇంకా ఈ శ్రమల కొలిమిలో కాల్చబడటానికి నా భక్తిలో లోపమా, దేవుని శక్తిలో లోపమా అని అడిగేవే. ఈరోజు చెప్తున్నా, దేవుని శక్తిలో లోపం కాదు, నీ భక్తిలో ఉన్న లోపం. 10 సంవత్సరాల క్రితం రక్షణ పొందానన్నావయ్యా, నీ ఇంట్లో వినబడే శబ్దాలేంటి? నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయని లేఖనాల్లో రాయబడలేదా? మన ఇంటిలో దేవుని పాట, దేవుని మాట, దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన వినబడాలి. ఏంటి వినబడుతుంది? మీరు ఎప్పుడైనా చూడండి, డేవిడ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చి చూడండి, వాళ్ళ పిల్లల్ని చూస్తేనే అర్థం అవుతుంది. ఆ ఇంట్లో ఎప్పుడు దేవుని మాట, దేవుని పాట తప్ప ఇంకొక మాట ఆ ఇంటిలో వినబడదు. దేవుడు మన కుటుంబాలను నీతిమంతుల కుటుంబాలుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఏంటయ్యా ఈ చెత్త, ఏంటయ్యా ఈ వ్యర్థమైనవి, ఏంటయ్యా ఈ అపవిత్రమైనవి? నా మాట వినండి, ఈ చెత్తను ఇంట్లోంచి తీసేయండి, దేవుడు కనికరిస్తాడు. ఈ మాటలు చెప్పి ఇక నేను ప్రార్థన చేద్దాం అనుకునే లోపు నా కళ్ళ ముందే వాళ్ళు ఏం చేశారో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు దరిదాపుగా 140 DVDలు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి. అవి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో, కర్రతో పగలగొట్టి అగ్నితో కాల్చి నా దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా మేము దేవుని నమ్ముకున్నాం నిజమే, కానీ నులివెచ్చని భక్తి జీవితం. ప్రార్థనకు వస్తున్నావు నిజమే, ఒక అడుగు ఇటు, ఒక అడుగు ఇటు.
ఈ నులివెచ్చని స్థితిలో బ్రతకటాన్ని బట్టే మా బ్రతుకులు ఈరోజు ఇలా అయిపోయాయని మాకు అర్థమైంది. మరి అన్నడు ఆ అపవిత్రత వైపు వెళ్లకుండా బ్రతికిన కొద్ది దినాలు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని దేవుని కొరకు మేము బ్రతికేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అని భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసాం, అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, దేవుని ఎదుటి చెప్తున్నాను. నెల రోజులు కూడా గడవక మునిపే కొడుకులిద్దరినీ తీసుకొని ఎంతెత్తు స్వీట్ ప్యాకెట్ తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. ఏంటయ్యా ఇంత సంతోషంగా ఉన్నారు అన్నాను. మీరు మా ఇంటిలో అడుగుపెట్టిన నెలలోనే మా పిల్లలిద్దరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడయ్యా. పెద్దోడికి 35,000 రూపాయలు, ఆ రోజుల్లో పెద్దోడికి 35,000 రూపాయలు, చిన్నోడికి 45,000 రూపాయలు, నెలకొచ్చి 80,000 రూపాయలు సంపాదించే స్థితిమంతులు అయిపోయారయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టం దేవుడు కొట్టేశాడయ్యా. మీరు మా ఇంటిలో అడుగుపెట్టారు, దేవుడు అద్భుతం చేశాడు అన్నారు. నేనన్నా, ఈ పనికిమాలినోడు కాలు పెడితే అద్భుతం జరగలా. జెర్మియా అనేవాడి కాల్లో ఏదో ఉండటాన్ని బట్టి, నేను వచ్చి కాలు పెట్టాన్ని బట్టి మీ జీవితంలో అద్భుతం జరగలా. దేవుని వాక్యాన్ని విని వాక్యానికి అనుగుణంగా మీ బ్రతుకును మార్చుకున్నారే, ఆ వాక్యమే మీ బ్రతుకులో అద్భుతం చేసింది. క్రైస్తవ జనమా, ఈ మాట నమ్మండి. జెర్మియా అనేవాడి చేతిలో ఏమీ లేదు. జెర్మియా గారు కాలు పెట్టినందువల్ల మీకేమి రాదు, సువార్త రాజు గారు కాలు పెట్టినందువల్ల ఏమి రాదు. అయ్యా మిమ్మల్ని ఏమనుకోవద్దయ్యా. దైవాశీర్వాదం గారు అడుగు పెట్టినందువల్ల ఏమి రాదు. వైజాగ్ నుంచి వచ్చిన అయ్య గారు, లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన అయ్య గారు, ఎవరో వచ్చి అడుగు పెట్టినందువల్ల మీ తలరాత మారదు. జనమా, నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తి నా దేవుని వాక్యములో దాగుంది. దేవుని వాక్యములో దాగుంది. వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి సాక్షులుగా బ్రతకండి. ఆ వాక్యమే శిఖరాల మీద మిమ్మల్ని కూర్చోబెట్టడం ప్రారంభిస్తారు. ఎప్పుడు సేవకుల ప్రార్థన అవసరమే. నేను దైవజనుని, నేను సేవకుని కించపరచట్లేదు. ఎవరో సేవకుడు వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి, ఎవరో సేవకులు రావాలి, ప్రార్థించాలి, అది అవసరమే. కానీ నా స్థితిగతులు మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో దక్కుంది. ఈ రాత్రి సభకొచ్చిన అయ్యలారా, అమలారా, ఏ చెత్త మీ ఇంటిలో ఉంది? సినిమాలనే చెత్త మీ ఇంటిలో ఉందా? ఈ రాత్రి కాల్చివేయుదురుగాక. ఎవరిని పెట్టారా? సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే చెత్త మీ ఇంటిలో ఉందా? ఫోర్నోగ్రఫీ అనే చెత్తను చూస్తూ మానసిక వ్యభిచారులుగా మారిపోయి హృదయమంతా అపవిత్రతతో నిండుకొని, చెడుతో కల్మషంతో ఒకవేళ అంతరంగం నిండుకొని ఉందా? ఈ రాత్రి సువార్త సభలో, ఈ కృతజ్ఞత కూడికలో ఫోర్నోగ్రఫీ అనే చెత్తను కాల్చగలిగితే, మద్యపానం అనే చెత్తను కాల్చగలిగితే, మాదక ద్రవ్యాలనే చెత్తను కాల్చగలిగితే, గంజాయి అనే చెత్తను కాల్చగలిగితే, ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ అనే చెత్త నువ్వు కాల్చగలిగితే, ఆ అబ్బాయితో చాటింగ్, ఈ అబ్బాయితో చాటింగ్, ఆ అమ్మాయితో చాటింగ్, ఈ అమ్మాయితో చాటింగ్, ఇన్స్టా అనే చెత్త ఈ రాత్రి నువ్వు కాల్చగలిగితే, పెరాజీములో లేచిన దేవుడు, గిబియోనులో రేగిన దేవుడు, ఈ మొగల్తూరు పట్టణములో నీ పక్షాన దేవుడు రాగబోతూ ఉన్నాడు. నీ పిల్లల పక్షాన దేవుడు రాగబోతూ ఉన్నాడు. నీ దేవుడు రేగునట్లుగా. తమ్ముడు, ఏ చెత్త నీలో ఉందో నీకు బాగా తెలుసు. ఏ సినిమా అనే చెత్త నీలో ఉందో బాగా తెలుసు. నీ రహస్య పాపం నీకు తెలీదా? నీ అంతరంగంలో ఉన్న అపవిత్రత నీకు తెలీదా? కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సహోదరుడు ద్వారా ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ప్రత్యేకంగా నీలో ఉన్న చెత్త ఈ రాత్రి కాల్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాల్చి వదిలేడు. విశ్వసించే మాట. ఆ రోజుల్లో పెరాజీములో లేచినట్లు, గిబియోనులో రేగినట్లు, నువ్వు మొగల్తూరు నుంచి వచ్చావో, పాలకొల నుంచి వచ్చావో, భీమవరం నుంచి వచ్చావో, వైజాగ్ నుంచి వచ్చావో, హైదరాబాద్ నుంచి వచ్చావో, ఏ ప్రాంతం నుంచి వచ్చినా నువ్వు బ్రతుకుతున్న ప్రాంతాలలో నీ పక్షాన దేవుడు రాగబోతూ ఉన్నాడు. ఆయన రేగి అపూర్వమైన కార్యాన్ని నొనరించున్నట్లుగా ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. వినండి. ఇంతవరకు విన్నారు కదా? సరే, అగ్ని చేత వాటన్నిటినీ కాల్చేశాడు దావీదు. జయాన్ని పొందాం అని తిరిగి వెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా? ఫిలిష్తీయులు దావీదుతో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి మరలా వచ్చారట. ఆ మాట చూడండి, చదివితేనే
22వ వచనం ఒకసారి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి 22వ వచనం నాతో కలిసి చెప్పండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గేజరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. వినండి, మొదట ఫిలిష్తీయులు ఓడిపోయారు. ఓడిపోయిన ఫిలిష్తీయులు మరలా ఏం చేశారట? ఫిలిష్తీయులు మరలా దావీదుతో యుద్ధం చేయటానికి వచ్చారు. సైతాన్ గాడు ఎవరో తెలుసా? వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా మరలా మన మీద యుద్ధానికి వస్తాడు. ఎందుకో తెలుసా? సైతాన్ గాడికి సిగ్గుండదు. ఈ ప్రపంచంలో సిగ్గులేని బ్యాచ్ ఏదైనా ఉందంటే వాడే నంబర్ 1 సిగ్గులేనివాడు వాడు. నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల నుంచి ఎన్నిసార్లు ఆడు నీ చేతిలో ఓడిపోవాలా? అన్నిసార్లు ఓడిపోయినా మరలా మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. విచిత్రం చూడండి, మరలా దావీదుతో యుద్ధం చేయటానికి వచ్చారు. ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? గతంలో ఓడిపోయిన ఫిలిష్తీయులే దావీదు మీద యుద్ధానికి వస్తే ఇప్పుడు దావీదు, అరే గతంలో మనం ఓడగొట్టిన వాళ్ళే కదా, వాళ్ళు మన చేతిలో ఓడిపోయారు కదా, ఎంత వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అని గతంలో జయించిన అనుభవం మీద ఆధారపడి వెంటనే యుద్ధానికి బయలుదేరలా. విచిత్రం ఏంటో తెలుసా? మరలా యెహోవా సన్నిధికి వెళ్ళి ఏంటి మరలా యెహోవా సన్నిధికి వెళ్ళా. గతంలో ఓడించిన వాళ్ళే కదా, గతంలో గెలిచారు కదా, వాళ్ళ మీద వెళ్ళొచ్చు కదా, ఇంతకు మునుపు చేసిన యుద్ధమే కదా, వెళ్ళొచ్చు కదా. దావీదు మరలా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను. దావీదు తన అనుభవం మీద ఆధారపడల, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. సంగమా, దైవజనులారా, విశ్వాసులారా, నువ్వు చేసే పనిలో నీకెంత అనుభవం ఉన్నా ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. మీకు సౌండ్ సిస్టంలో ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా ఆపరేట్ చేసి ప్రతిరోజు నువ్వు సహాయం చేస్తేనే ఒక అద్భుతం జరుగుతుందయ్యా. నువ్వు తెలివిస్తేనే నేనేదైనా చేయగలుగుతానయ్యా. వాయిద్యాలు వాయించే బిడ్డలు, తమ్ముళ్ళు మీరు చాలా చక్కగా ప్లే చేశారు, నేను వింటా వచ్చాను. అరే ఏముందో పొలాలతో కొట్టేదేగా, నేను 1947 నుంచి కొడుతున్నాను అని అనుకోకండి. ఎప్పుడు కూర్చున్నప్పుడైనా, ఎప్పుడు నిలవబడి పాట పాడేటప్పుడైనా, అయ్యా దావీదు చేతులకు ఏ అభిషేకం ఇచ్చావో, దావీదు వాయిద్యం వాయిస్తూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మ పారిపోయినట్లుగా మేము వాయిస్తూ ఉండగా ప్రజలలో ఉన్న దురాత్మ పారిపోవాలి ప్రభా. ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావాలి నాయన. పౌలు శీల కలిసి స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు చెరసాలలో ఎలాంటి అద్భుతాలు చేశావో మేము వాయిద్యాలు వాయించే స్థలాలలో కూడా మైదానంలో ప్రతి దినం అద్భుతం జరగాలి ప్రభు అని ప్రతి క్షణం మరలా చెప్తున్నాను. అనుభవాల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడాలి. ఇంకోసారి ఈ మాట చెప్పమంటారా? గతంలో ఫిలిష్తీయులను ఓడించాడు కదా, అదే ఫిలిష్తీయులు వచ్చారు కదా, అరే భాయ్ ఇంతకు మునుపు ఓడగొట్టిన వాళ్ళే కదా, వాళ్ళు మన చేతుల్లో ఓడిపోయారు కదా, ఆఫ్టర్ ఆల్ అని గత అనుభవం మీద ఆధారపడలా. దేని మీద ఆధారపడ్డాడు? ప్రతి క్షణం. అమ్మా నా వైపు చూడండి, ప్రతిరోజు అమ్మా నువ్వు 50 సంవత్సరాల తల్లివైనా ప్రతిరోజు యేసయ్యా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు జ్ఞానం దయచేయి, ఎలా బోధిస్తే వీళ్ళు సన్మార్గంలో ఉంటారో తగిన ఆలోచన దయచేయి, ఈ బిడ్డలకు ఏ నీతి మాటలు చెప్పాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా హెచ్చరిస్తే వీళ్ళు లోబడతారో, ఎలా దైవికంగా నేను పెంచాలో ఆ జ్ఞానం నాకు దయచేయని 20 సంవత్సరాల అనుభవం కలిగిన తల్లివైనా, ఇంకొక మాటలో చెప్పాలంటే అమ్మా ఈ కాలంలో పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులు ఎంత సమర్పించుకుంటేనో ఓ భక్తి కలిగిన తరాన్ని ప్రభువుకు మనం అందించగలుగుతాం. ఒకప్పుడున్నట్లుగా పిల్లలు లేరు, ఒకప్పుడున్నట్లుగా పిల్లల మనస్తత్వాలు లేవు, ఒకప్పుడున్న అణుకువ, ఒకప్పుడున్న విధేయత, ఒకప్పుడున్న వినయం ఈ కాలంలో కొన్ని పరిస్థితులను బట్టి పిల్లల్లో కనుమరుగైపోతూ ఉంది.
ఈ కాలంలో పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలంటే అమ్మా అయ్యా ప్రతి దినం దేవుని కృపను మనం పొందుకునే వారిమై ఉండాలి. ఎందుకో తెలుసా, నా చిన్నతనంలో నాన్న చూసి రేయ్ అని అన్నాడంటే చేతులు ఎట్లా కట్టుకొని నాన్న నిక్కర్లోనే అయిపోయేది. ఈ కాలంలో పిల్లల వైపు చూసి రేయ్ అని అన్నారో, ఒకవేళ ఎవరైనా అన్నారే అనుకో, రేయ్ అని అన్నారనుకో, అక్కడుండి కొడుకు అంటాడు ఏండాడే ఏండాడే ఇక్కడ ఎవడు భయపడ్డావు, నువ్వు వణికిస్తే వణకాలా ఇక్కడ ఎవరు భయపడరని వాడు ఆ చూపు చూస్తాడన్న సంగతి తండ్రి ఎరిగి ఏమనడు. అమ్మ ఈ కాలంలో పిల్లల్ని పెంచాలంటే ప్రతిదినం తల్లిదండ్రులు దేవుని దగ్గర కృప పొందాలి. ఆ కృప పొందితేనే ఓ భక్తి కలిగిన తరాన్ని ప్రభువుకి అందించగలుగుతాం. ప్రార్థనాపరులైన తరాన్ని పిల్లలకు దేవునికి అందించగలుగుతాం. అపవిత్రపులో చిక్కుకోకుండా, పాపంలో చిక్కుకోకుండా ఓ భక్తి కలిగిన తరాన్ని దేవునికి నువ్వు అందించాలంటే ప్రతిదినం దేవుని పాదాల చెంత వారి కొరకు మనం ప్రార్థించి ఆ కృప దేవుని దగ్గర పొందుకోవాలి. ఎందుకో తెలుసా, తెలివి చాలా పెరిగిపోయింది. ఆ తల్లి కొడుక్కి ప్రతి సందర్భంలో ఏదో ఒక బుద్ధి మాట చెప్పాలని, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా బుద్ధి మాట చెప్పాలని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటుందట. ఒకరోజు కొడుకు వచ్చి తల్లిని అడిగాడట, మమ్మీ నీ తలలో అక్కడక్కడ తెల్లెంట్రుకలు కనపడుతున్నాయి మమ్మీ, తెల్లెంట్రుకలు అన్నాడంట. వెంటనే తల్లి, నా తలలో అక్కడక్కడ తెల్లెంట్రుకలు ఎందుకు వచ్చినాయో తెలుసా, నువ్వు ఏడ్పించినప్పుడల్లా నల్లెంట్రుకలు తెల్లెంట్రుకలు అవుతాయి, ఎన్ని తెల్లెంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు నన్ను ఏడ్పించావు నాయన, అందుకని అక్కడక్కడ వెంట్రుకలు తెల్లబడ్డాయి అని వాడు మారతాడని అమ్మ ఎట్లా మూతి ముందుకు చాపి కన్నీళ్ళు ఇడుస్తా, ఎన్నిసార్లు ఏడ్పించావు అన్ని తెల్లెంట్రుకలు ఉన్నాయి నాయన అని తల్లి అంటే, ఈడంటాడట, అమ్మా అట్టయితే అమ్మమ్మ తల నిండా అన్ని తెల్లెంట్రుకలేగా, అంటే నేను నిన్ను ఏడిపించిన దానికంటే నువ్వే మీ అమ్మని ఎక్కువ ఏడిపించినట్టున్నావు, అందుకనే మీ అమ్మ తల నిండా అన్ని తెల్లెంటుకలు వచ్చినాయి. అమ్మ ఆ తల్లి ఇంకేమంటుంది చెప్పండి, నాయన నీకు దండం నాయన, మంచి సైంటిస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఒక పిల్లోడు లేచి అన్నాడట, సైంటిస్ట్ కావాలంటే స్కూల్కి రాకూడదు సార్ అన్నాడంట. స్కూల్కి రాకపోవటం ఏంట్రా, స్కూల్కి రావాలి కదంటే అన్నాడట, ఐజక్ న్యూటన్ ఎక్కడ సైంటిస్ట్ అయ్యాడు? యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు. యాపిల్గా కింద పడింది కదా, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని ఎక్కడ కనిపెట్టాడంటే స్కూల్లో కనిపెట్టలేదు సార్, స్కూల్కి వచ్చినప్పుడు రాలేదు సార్, చెట్టు కింద అంటాడట. మేము కూడా సైంటిస్టులు కావాలంటే స్కూల్కి కాలేజీకి వస్తే కాదండి, చెట్ల కింద పొట్ల కింద ఉండాలన్నాడంట. అమ్మా అందుకని నేను అంట, ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర మోకరించి ఈ యవన బిడ్డ నీ కొరకు ఎలా పెంచాలో అజ్ఞానం నాకు దయచేయ్యా, నా ఇంటిలో భక్తిహీనపు తరం పుట్టుకు రాకూడదయ్యా, వ్యభిచారపు తరం పుట్టుకు రాకూడదయ్యా, త్రాగుబోతుల తరం పుట్టుకు రాకూడదయ్యా, జీవము లేని వాటిని ఆరాధించే తరం నా ఇంటిలో నుంచి పుట్టుకు రాకూడదయ్యా, నా వంశవృక్షంలో నుండి తరతరాలు నిన్ను ఆరాధించే ఆరాధికులు పుట్టుకు రావాలి, నిన్ను సేవించే ఆరాధికులు పుట్టుకు రావాలి. ప్రతి దినం దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా మనం దేవుని మీద ఆధారపడి కృప దేవుడిచ్చును గాక. వెళ్ళమంటారా యుద్ధానికి? దేవుడు అంటాడు వెళ్ళొద్దు. మరేం చేయమంటారు? అక్కడ కంబళి చెట్టు ఉంటుంది. రెండు విలువైన మాటలు చెప్పి నేను ముగిస్తా. అక్కడ కంబళి చెట్టు ఉంటుంది. కంబళి చెట్టు చాటును దక్కు. కంబళి చెట్టు కొనవైపు చూస్తూ ఉండు. యెహోవా నడుచుచూ వచ్చుచున్న ఆయన కాళ్ళ శబ్దం కొనల మీద నీకు వినబడుతుంది. యెహోవా బయలుదేరిన శబ్దం ఎప్పుడైతే నీకు వినబడిందో అప్పుడు బయలుదేరు. యెహోవా నీకంటే ముందుగా బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి శత్రువుకు అపజయం, నీకు విజయాన్ని ప్రసాదించడం ప్రారంభిస్తాడు. మొదటి యుద్ధం నువ్వు చేసావుగా, రెండవ యుద్ధం నీ దేవుడైన యెహోవా నీ పక్షాన చేయబోతున్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. 2025
యుద్ధాలన్నీ నువ్వు చేసావా? పిల్లల విషయం, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఆర్థిక విషయం, అనారోగ్య విషయం, ఈ ఈ ఈ ఈ ఈ యుద్ధాలన్నీ నీ జీవితంలో నువ్వు చేస్తూ వచ్చావా? విసిగిపోయానయ్యా, అలసిపోయానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, పోరాడి 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 ఒంటరిదాన్ని అయిపోయానయ్యా, 2025 అంతా పోరాటమేనయ్యా, నేను ఒక్కడనే పోరాడా అని అంటున్నావా? నా చేతులెత్తి దీవిస్తున్నా. 2026లో నీ పక్షాన దేవుడు పోరాడబోతూ ఉన్నాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షాన యుద్ధం చేయటానికి ఈ ప్రార్థన ముగించే లోపే నీకంటే ముందుగా దేవుడు బయలుదేరబోతూ ఉన్నాడు. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. అయితే ఈ కార్యాలన్నీ దేవుడు జరిగించినట్లుగా దావీదు ఏం చేశారంటే, నా వైపు చూడండి, కంబలి చెట్టు కొనన దాక్కున్నాడట. కంబలి చెట్టును హిబ్రూలో బాకీం 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 అనే పదం వాడారు. ఈ బాకీం అనే పదం బాకా అనే పదంలో నుంచి ఉద్భవించినట్లుగా నిఘంటువులు చెప్తాయి. బాకా అనే పదానికి కొన్ని అర్థం ఏంటో తెలుసా? కన్నీరు, కన్నీరు, కన్నీరు అని అర్థం. కంబలి చెట్టు కన్నీటి చెట్టు. నీ దేవుడు ఎవరో తెలుసా? కన్నీటి చెట్ల మీద నడిచే దేవుడు. ఇంకోసారి చెప్తాను ఈ మాట, గుండెల్లో రాసుకుని వెళ్ళండి. నీ దేవుడు కన్నీటి చెట్ల మీద నడిచే దేవుడు అనండి ఒకసారి. నీ దేవుడు కన్నీటి చెట్ల మీద నడిచే దేవుడు. ఇంకోసారి చెప్తాను, నీ దేవుడు కన్నీటి చెట్ల మీద నడిచే దేవుడు. చెట్టు మనిషి గుర్తు. ఎలా? నెబుకద్నెజర్ రాజు ఒక కలగన్నాడు. ఓ పెద్ద చెట్టు చూశాడు. ఏంటో ఆ చెట్టు ఇదంతా అర్థం కాక గందరగోళంతో లేచాడు. దానియేలు అంటాడు, రాజా ఆ చెట్టువి నీవే. దావీదు గారు కూడా అంటారు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. వాక్యం మనిషిని చెట్టుతో పోల్చింది. నేనంట కన్నీటి చెట్టు అని అన్నామే. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరురాలిగా నువ్వు బ్రతికితే నీ ఇంటిలో దేవుడు సంచరించడం ప్రారంభిస్తాడు. నీ ఇంటిలో దేవుడు సంచరించడం ప్రారంభిస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయడానికి నీకంటే ముందుగా దేవుడు బయలుదేరటం ప్రారంభిస్తాడు. ఎన్నో చెట్లు ఉంటాయి. ముళ్ళ చెట్లు కొన్ని ఉన్నాయి, మౌనంగా ఉండే చెట్లు కొన్ని ఉన్నాయి, నిశ్శబ్దంగా ఉండే చెట్లు కొన్ని ఉన్నాయి, నిద్రించే చెట్లు కొన్ని ఉన్నాయి. కానీ ఈ చెట్టు ఉందే కన్నీటి చెట్టు అనండి మాట. ఇంకోసారి ఈ చెట్టు ఉందే కన్నీటి చెట్టు. కన్నీటి చెట్టు. ఏ క్రైస్తవుడైతే కన్నీరు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరుడుగా కన్నీటి ప్రార్థన అనే కంబలి చెట్టు చేత కప్పబడతాడో ఆ వ్యక్తి తల మీద దేవుడు నడియాడటం ప్రారంభిస్తాడు. ఆ కుటుంబంలో దేవుడు సంచరించడం ప్రారంభిస్తాడు. తల్లి, అయ్యా, ఈరోజు ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో దేవుని ఒక మాట్లాడుకో. దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నా మొగల్తూరు గ్రామం కొరకు, నా పాలకొల్లు పట్టణం కొరకు, నేను బ్రతుకుతున్న పట్టణం దేశం కొరకు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరురాలిగా నన్ను చేయయ్యా, రోధిస్తూ ప్రార్థించే రోదనాపరుడుగా నన్ను చేయని ఆ కన్నీటి ప్రార్థనను కోరుకోగలిగితే నిన్ను గెలిపించడానికి, నీ పిల్లలను గెలిపించడానికి పెరాజీములో లేచినట్లుగా నీ ఇంటిలో దేవుడు లేస్తాడు. గిబియోనులో రేగినట్లుగా నీ ఇంటిలో దేవుడు రాగటం ప్రారంభిస్తాడు. ఎవరి పక్షాన దేవుడు రేగుతాడు అంటే కన్నీటి చెట్లు దేవునికి కావాలి. దైవజనమా, మీ ఎదుట నిలవబడిన నేనున్నాను. ఒక పేద కుటుంబంలో పుట్టినవాడిని. డేవిడన్నా, మీ పిల్లలు పుట్టినట్లుగా మీకులాగా సంపన్న కుటుంబంలో అంటే వాళ్ళు మీరు కాదు, వాళ్ళు బాగానే ఉన్నారు. అఫ్కోర్స్ మీరు కష్టస్థితి నుంచి పైకి వచ్చారు దేవుని కృపను బట్టి. ఒక పేదింట్లో పుట్టా. జనబలం, కులబలం, ధనబలం, ఏ బలం లేదు. ఒకవేళ మా ఊరి పేరు గూగుల్లో రూట్ మ్యాప్లో చూద్దామని మా ఊరి పేరు గూగులమ్మ తల్లిని అడిగితే నాకు తెలియదు అంటది. ఇప్పటికీ మా ఊరి పేరు గూగులమ్మ తల్లికి తెలియదు. ఊరు పేరు లేని పల్లెటూరులో పుట్టినవాడిని. ఆ కృపగల దేవుడు పల్లెటూరు నుంచి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎందుకో చెప్పంటారా? నా తల్లి కంబలి చెట్టు లాంటిది. వాళ్ళు గొప్పోళ్ళని చెప్పటానికి కాదు, మిమ్మల్ని రేపటానికి మాటలు చెప్తున్నా. నన్ను కన్న తండ్రి
ఒక కన్నీటి ప్రార్థన పరుడు. నేను ఏలూరులో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో వై జంక్షన్ దగ్గర నిలవబడ్డా. దేవుని వైపు వెళ్ళాలా, లోకం వైపు వెళ్ళాలా? వై జంక్షన్ దగ్గర నిలవబడ్డా. ఆ యవన వయస్సు లోకం వైపు వెళ్ళేటట్లుగా నన్ను ఆకర్షిస్తూ ఉంది. సరిగ్గా అవి దసరా సెలవులకి ఇంటికి వచ్చాను. మా తల్లిదండ్రులకు ఉండే కృప ఏంటంటే ప్రతి శుక్రవారం సాయంకాలం 7 గంటల నుండి మధ్యరాత్రి 1 గంట వరకు మా కొరకు, కుటుంబం కొరకు, గ్రామం కొరకు, వాళ్ళు వెళ్తున్న సంఘం కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తారు. ఆ శుక్రవారం స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళాను. 11:30 ప్రాంతంలో ఇంటికి వచ్చాను. ఇంటి చుట్టూత తడిక అంటారు చూసారా, తడిక. ఇంటి చుట్టూత తడిక ఉంది. ఇంటి లోపటి నుంచి ఏడుపు వినబడుతుంది. నాకు భయం అనిపోయింది. అన్నయ్యకి ఏమైనా అయిందా, ఎవరైనా చనిపోయారా, ఏంటి ఇట్లా ఏడుపు వినపడుతుంది అని ఆ తడికలో నుంచి తొంగి చూస్తే అమ్మా నాన్న ఎదురెదురు మోకరించి నశించిపోతున్న ప్రజల కొరకు కంబళి చెట్టులాగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నారు. నేను మనసులో అనుకున్నా, ఈ ముసలోళ్ళకి ఏమీ పని లేదు, ఇంత రాత్రిపూట ఎవరో ఇంట్లో చచ్చిపోయినట్టు ప్రార్థన చేస్తారేంటి, ఎంత ఏడుస్తా ప్రార్థన చేస్తారేంటి అని తిట్టుకుంటూ గొనుక్కుంటా లోపల గదిలోకి వెళ్ళా. పండుకున్నా. 12:30 ప్రాంతంలో పెద్ద ఏడుపు నా చెవులకు వినపడుతుంది. ఆ నిద్రమత్తులో నుంచి అకస్మాత్తుగా మేలుకున్నా. నా చెవులకు వినబడుతున్న ప్రార్థన ఏంటో తెలుసా? నా కన్న తల్లి నా పేరు పెట్టి ఏడుస్తుంది. రెండో కొడుకు వాడు దారి తప్పినట్లున్నాడయ్యా, లోకం వైపు వెళ్ళిపోతున్నాడయ్యా, యవ్వన కాలంలోనే ఆ బిడ్డ మీ చేత పట్టబడాలి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నావు కదా, యవ్వన కాలమందు నరుడు యెహోవా కాడి మోయటం మేలు అని లేఖనాల్లో సెలవిచ్చావు కదా, నా కుమారుడు యవ్వన కాలంలో పట్టబడాలయ్యా, లోకం ఆశలు అవి రుచి చూడకుండానే నీ వైపు తిరగాలయ్యా అని అమ్మ గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఆ ఏడ్పు ఎప్పుడైతే వినబడిందో తుల్లిపడి పడకల మీద నుంచి లేచా. అప్రయత్నంగా మోకరించా నా మంచం దగ్గర. అక్కడ అమ్మ ఏడుస్తుంది, ఇక్కడ నేను ఏడుస్తూ ఉన్నా. ఆ తల్లి ప్రార్థన ముగించిన తోడనే నేను ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మ మీద పడి, అమ్మ ఏ దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నారో ఈ దినం నుండి నేను ఆ దేవుని కొరకే బ్రతుకుతానమ్మా, ఇక లోకం వైపు వెళ్ళనమ్మా, నేను దేవుని వెంబడిస్తానమ్మా, మీకులాగా భక్తిగా బ్రతుకుతానమ్మా, కానీ నా పరిస్థితి యవనాశలు యవన కోరికలు జయించలేకపోతున్నా, నేను మీకులాగా దేవుని కొరకు బ్రతికేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అంటే అమ్మ నాన్న ఇద్దరు దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్చి తల మీద చేతులు ఇచ్చి ప్రార్థించారు. ఆ తల్లిదండ్రుల ప్రార్థన మూలంగా సౌలు పౌలుగా మారినట్లు, యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లు కృపగలిగిన దేవుడు నన్ను దర్శించి విప్లవాత్మకంగా మార్చుకున్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను ప్రభు తట్టు త్రిప్పింది. మీలో ఎవరైనా పిల్లలు మారలేదు ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారా? ఎంత ప్రార్థన చేస్తున్న వాళ్ళు మారట్లేదయ్యా, గ్రామంలో మాకు అవమానం అయిపోతుందయ్యా, తలెత్తుకోలేకపోతున్నామయ్యా, సిగ్గుతో తలదించుకుంటున్నామయ్యా, ఏడుస్తున్న అమ్మలు ఎవరైనా ఉన్నారా? నా తల్లి ప్రార్థన నన్ను ఎలా మార్చిందో, అమ్మా నీ ప్రార్థన కూడా ఏదో ఒక రోజు తప్పకుండా నీ పిల్లలను మారుస్తుంది. నీకంటే భక్తి కలిగిన వారిగా దేవుడు వాళ్ళను చేస్తాడు. ఏ నాటికి నీ ప్రార్థన వ్యర్థం కాదు. గత 3 రోజుల క్రితం నన్ను కన్న తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. జస్ట్ 4 days గత శుక్రవారం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన చనిపోయే ఆఖరి క్షణం వరకు యూట్యూబ్లో సాక్ష్యం ఉంటుంది, కావాలంటే చూడండి. రోజుకొచ్చి తండ్రులరా, రోజుకొచ్చి నా తండ్రి తన కుటుంబం కొరకు, మా కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు 78 సంవత్సరాల వయసులో కూడా రోజుకొచ్చి 5:30 గంటలు ప్రార్థనలో గడుపుతాడు. 5:30 గంటలు. అయ్యలారా ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో 5 లోపు పడకల మీద నుంచి లేస్తాడు నాన్న.
5 గంటల నుంచి 6:30 వరకు గంటన్నర సేపు తప్పకుండా ప్రార్థనలో గడుపుతాడు. మధ్యాహ్నం 12కి ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. 1:30-2 దాకా ప్రార్థన చేసుకుంటాడు. ఆయనకు 6 పిల్లలు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఆయనకు ఫోన్ చేయరు. ఎందుకు చేయరో తెలుసా? అది నాన్న ప్రార్థనా సమయం అని అందరికీ తెలుసు. ఒకవేళ ఎప్పుడైనా ఆ టైంలో ఫోన్ చేస్తే 2 తర్వాత రీకాల్ చేసి, నాన్న ఇప్పుడు ప్రార్థనలో ఉంటానన్న సంగతి మీకు తెలియదా? ఇది నా ప్రార్థనా సమయం నాన్న. సాయంత్రం 1:30 కుటుంబ ప్రార్థన. 78 సంవత్సరాల వయసులో 78 సంవత్సరాల వయసులో రోజుకొచ్చి 5:30 గంటల ప్రార్థనలు గడిపేవాడు ఆయన. తండ్రులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుడిచ్చిన 24 గంటల కాల వ్యవధిలో మీ పిల్లల కొరకు, కుటుంబం కొరకు ఎంతసేపు ప్రార్థనలు గడుపుతున్నారు? సెల్ ఫోన్లో గడుపుతున్నారు 6 గంటలు, మంచిదే. సోషల్ మీడియాతో గడుపుతున్నారు 5 గంటలు, మంచిదే. టీవీ దగ్గర గడుపుతున్నారు, మంచిదే. నేను అంటున్న మాట, నశించిపోతున్న ఆత్మల కొరకు, కుటుంబాల క్షేమం కొరకు రోజుకొచ్చి ఎంతసేపు మీరు ప్రార్థనలో గడపగలుగుతున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ తల్లి ఈ స్థలంలో ధైర్యంగా రోజుకొచ్చి కనీసం 3 గంటలు నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థనలో గడుపుతానయ్యా? ఏ తండ్రి ధైర్యంగా ఈ మాట చెప్పగలడు? రోజుకొచ్చి కనీసం 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపకుండా ఇంటిలో నుంచి నేను బయటికి వెళ్ళనయ్యా? ఇది నా ప్రార్థనా జీవితం, దేవునితో నాకున్న పెనవేయబడిన అనుబంధం అని ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? ఒకసారి చూడండి. సెల్ ఫోన్ నీ ప్రార్థన బలిపీఠాన్ని పడగొట్టిందా? సోషల్ మీడియా నీ ప్రార్థన బలిపీఠాన్ని పడగొట్టిందా? ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అన్న ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని ఈ రాత్రి మరలా తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శిథిలమైపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని, అణగారిపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని మరలా తిరిగి లేవనెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ మాట అడుగుతావా? మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి ప్రభువా. ఒకప్పుడు ఏ ప్రార్థన ఉండేదో ఆ ప్రార్థన మరలా మాకు దయచేయి. కంబళి చెట్టు చాటును నువ్వు దాక్కో అన్నాడు. దావీదు కన్నీటి ప్రార్థన చేస్తూ ఆ కంబళి చెట్టు చాటున దాక్కున్నాడో లేదో, దావీదు పక్షాన యుద్ధం చేయటానికి దేవుడైన యెహోవా బయలుదేరి పెరాజీములో లేచినట్లుగా లేచి, గిబియోనులో రేగినట్లుగా రేగి ఫిలిష్తీయులతో యుద్ధం చేయటం ప్రారంభిస్తే అది సొత ఫిలిష్తీయులు మరి అన్నడు ఇజ్రాయేలు మీద యుద్ధానికి రాలేదు. చివరికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నాతో కలిసి మాట చెప్పండి. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. ఇక ప్రార్థన చేసుకుందాం. రేపు అందరికీ ప్రార్థన చేస్తాను, ఈ రాత్రికి నేను ఎవరికి చేయలేను. 17వ వచనం నాతో కలిసి. కాబట్టి, పెద్దగా నోరు తెరవండి అందరూ. కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయేలు దేశమంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలుగు చేసెను. చప్పట కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. పెరాజీములో దేవుడు లేచాడు. గిబియోనులో రేగినట్లుగా దావీదు పక్షాన రేగితే చివరికి దావీదు గూర్చి రాయబడిన మాట, దావీదు కీర్తి దేశమంతా ప్రసిద్ధమాయెను. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నారో మీ వ్యాపారాన్ని గూర్చిన కీర్తి మీరు బ్రతుకుతున్న జిల్లా అంతా వ్యాపించినట్లుగా నా దేవుడు కార్యం చేయును కాక. అన్న చేతి పనులను దేవుడు దీవించి, దేవుడు తనకిచ్చిన చేతి పనిని ఆశీర్వదించి దాని కీర్తి నకముకములా వ్యాపించేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దావీదు కీర్తి అని రాసిందే. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన పేరు కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లాలి అని కోరుకునేవాడు మాత్రమే కాదు, ఆయన పిల్లలైన మన పేరు కూడా ప్రఖ్యాతి నొందిన వారిగా చేయాలని కోరుకునే దేవుడు. అబ్రహాముతో ఒక మాట అంటాడు, అబ్రహామా నీ నామమును గొప్ప చేయుదును అనండి మాట ఒకసారి. అబ్రహామా నీ నామమును గొప్ప చేయుదును. ఏ వ్యక్తి అయినా తన పేరు గొప్పగా రావాలి అని కోరుకుంటారు, తన పేరు ప్రఖ్యాతులు విస్తరించాలని కోరుకుంటారు.
ఏ వ్యక్తి ఎదుటివాడికి గొప్ప పేరు రావాలని కోరుకోరు. ఎదుటివారికి గొప్ప పేరు రావాలని కోరుకునే మనసున్న ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దావీదు కీర్తి దేశమంతా వ్యాపించినట్లుగా ఈ స్థలానికి వచ్చిన నా తోటి సేవకులారా, మీ పరిచర్యలను గూర్చిన కీర్తి ఈ ప్రాంతమంతా వ్యాపించునుగాక. మీ మినిస్ట్రీస్ను గూర్చిన కీర్తి ఈ ప్రాంతమంతా ప్రసిద్ధి చెందునుగాక. చివరికి దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు ఉన్నారే బాబోయ్, వాళ్ళ పిల్లలంటే వాళ్ళేరా, ఎంత సంస్కారవంతమైన పిల్లలు, కుటుంబం అంటే వాళ్ళదరా, ఎంత అద్భుతమైన కుటుంబం. ఇలాంటి కీర్తి 2026లో దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. 2026 అంతా అవమానాలు అనుభవించిన సంవత్సరంగా ఉందా? నిందలు అనుభవించిన సంవత్సరంగా ఉందా? తిరస్కారాలు అనుభవించిన సంవత్సరంగా ఉందా? నా చేతులెత్తి దీవిస్తున్నా. పెరాజీములో లేచినట్లుగా దేవుడు లేచి, గిబియోనులో రేగినట్లుగా రేగి, 2025లో ఎక్కడ అవమానపడ్డావో అక్కడే, ఎక్కడ తలదించుకున్నావో తలదించుకున్న చోటే నీ తల నా దేవుడు పైకెత్తి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. దావీదుకు ఖ్యాతిని కీర్తిని కలుగు చేసిన దేవుడు 2026 అంతా మన కుటుంబాలకు కీర్తిని ఖ్యాతిని తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక.